ఇక మొదట్లో చామంతి ఒక భయంకరమైన సీను ఊహించుకుంటూ ఉంటుంది. ప్రేమ్‌తో తనకి పెళ్లి అయ్యింది అనే నిజం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఫైర్ అయిపోయి నిన్ను పని మనిషిలా చూడలేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావని గట్టిగా తిట్టి చామంతిని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తూ ఉంటారు అని ఊహించుకుంటూ ఉంటుంది. దీనితో చామంతి భయపడి నిజం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇక ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకో పక్కన హర్ష ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు పెళ్లి పత్రికలు పంచాలి అని ఫిక్స్ అయిపోతారు. గుడిలో పూజ చేసి కార్డ్స్ అందరికీ ఇస్తాము అని హర్ష ఇంకా ప్రేమ్ వాళ్ళ అమ్మ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమ్ మాత్రం చాలా బాధగా ఉంటాడు. ఎందుకంటే తనకి నిషాతో పెళ్లి ఇష్టం లేదు. ప్రేమ్ చామంతి దగ్గర వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా నీ డిస్కషన్ ఏంటో చెప్పావా? దేవుడి దగ్గర ఏడుస్తే ఏం వస్తుంది? నీ మనసులో ఏముందో చెప్పు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. చామంతి ఏమో మనసులా నేను మీ భర్తను కాను చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. కానీ బయటికి ఏమి చెప్పదు. దీనితో ప్రేమ్ హర్ట్ అయ్యి ఇక నీ దగ్గర నుండి ప్రేమని ఆశించను. మా అమ్మ ఇష్టం ప్రేమ్ రెగ్యులర్‌గా పెళ్లి చేసుకుంటే ఇది నా కర్మ అని ఫిక్స్ అయిపోతూ వెళ్ళిపోతాడు. ఇక నిషా ఇంకా వాళ్ళ అమ్మ స్టెప్స్ ఒకటికొకటి సక్సెస్ అవుతుంది అని హ్యాపీగా ఉంటూ ఉంటుంది. నిషా ఒక ఘోరమైన ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. బ్యాచిలర్ పార్టీ రోజు చామంతికి ఇంకా గుణకి మధ్య ఏదో జరిగింది అని దొంగ స్టోరీస్ క్రియేట్ చేసి చామంతి క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి గుణకి ఇచ్చి పెళ్లి చేయాలని స్కెచ్ వేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం.